ఇప్పుడు సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసుకుందాము. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకొని 1 కేజీ మినపగుళ్ళు వేసుకొని సిమ్లో పెట్టేసుకొని వేపుకుందామండి. ఇవి మనకు దూరగా వేగాలి. ఇలా బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకుందాము. చూడండి ఇవి బాగా వేగిపోయాయి. పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇవి చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసి మనము మిక్సీ దీన్ని రవ్వలాగా పట్టించుకోవాలి. చూడండి ఇది ఊరు నుండి తీసుకొచ్చిన నెయ్యి ఎంత బాగుంది. 1 కేజీకి 3/4 కేజీ బెల్లము, 3/4 కేజీ నెయ్యి కాచి చల్లార్చుకున్నాను. కొద్దిగా ఇలాచి పొడి చేసుకున్న బెల్లము వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇది చూడండి మనకు ముద్దలు లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకుందాం ఒకసారి. అంతే ఇది బాగా కలిసేలాగా కలిపేసుకొని ఉండల్లాగా చుట్టేసుకుందాం. ఇంతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నోట్లో వేస్తే కరిగిపోతుంది. ఇంతే సున్నుండలు రెడీ అండి.